వదులుకున్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిన్ సాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ గా మార్చడంతో పాటు మధ్య తరహా ప్రాజెక్టులను సైతం పట్టాలెక్కించారు. దేశ సాగునీటి రంగ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా సాగునీటి రంగానికి ఏటా 26,000 కోట్లు కేటాయించి ఖర్చు చేసి ఏటేటా లక్షల ఎకరాల్లో ఆయకట్టును పెంచారు. ఎలాంటి చిక్కుముళ్లు, అంతర్రాష్ట్ర సవాళ్లు లేకుండా ప్రాజెక్ట్ ను పూర్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జలద్రోహం జరిగినందునే తెలంగాణ తెచ్చుకున్నామన్న ఇదే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తెలంగాణను దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 గా నిలిచిందంటున్నారంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలన పుణ్యమే అనేది అక్షర సత్యం. ప్రస్తుతం తెలంగాణలో అనేక సాగునీటి ప్రాజెక్టులు ఉండొచ్చు, కానీ వాటిల్లో అత్యంత కీలకమైనది గోదావరిపై కాళేశ్వరం, కృష్ణాపై పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు ఏకంగా 13 జిల్లాలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు మరో 16 లక్షల ఎకరాల శ్రీరామ్ సాగర్, దేవాదుల ఆయకట్టను స్థిరీకరిస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాతే తెలంగాణ ధాన్యం ఉత్పత్తులు గణనీయమైన వృద్ధి సాధించింది. ఇక కృష్ణాపై పాలమూరు జిల్లాలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా ఏకంగా 7 లక్షల ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందించడంతో పాటు కల్వకుర్తి కింద మరో 2.50 లక్షల ఎకరాలకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే జీవనాధారం. దీంతో పాటు సాగునీటికి నోచని రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్ట్ జీవం పోస్తుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే పాలమూరు తలరాత శాశ్వతంగా బంగారం కావడంతో పాటు రంగారెడ్డి గ్రామీణ ప్రాంతం సైతం ధాన్యం ఉత్పత్తిలో ముందు వరుసలో చేరుతోంది. కీలకమైన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సీఎంగా తొలి ప్రభుత్వ హయాంలో ఆదిత్యనాథ్ దాస్తో కేంద్రానికి అత్యధిక ఫిర్యాదులు చేసింది కూడా ఈ 2 ప్రాజెక్టులపై కావడం గమనార్హం. ఇందుకు కొనసాగింపుగా దురదృష్టవశాత్తు 2 ఏళ్ల క్రితం ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిగ్గా ఈ 2 ప్రాజెక్టులను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తుండటం ఆందోళన కలిగించే పరిణామం. ముఖ్యంగా ఈ 2 ప్రాజెక్టులపై జరుగుతున్న దాడి తీరు కూడా ఒకే విధంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ బరాజ్లో 2 పిల్లర్లు కుంగడాన్ని ఆసరా చేసుకొని 2 ఏళ్లుగా విచారణలు, కమిషన్ల పేరిట పునరుద్ధరించడం లేదు. ప్రాణహిత జలాలను ఎత్తిపోయకుండా దిగువకు ఆంధ్రప్రదేశ్కు పారిస్తున్నారు. గత 2 ఏళ్లుగా ప్రధాన గోదావరిలో పుష్కలమైన ఇన్ఫ్లో ఉండటంతో సమస్య భారీగా లేదు. అయినా యాసంగిలో ఆయకట్టు విస్తారాన్ని తగ్గించి క్రాప్ హాలిడేతో ప్రభుత్వం నెట్టుకొస్తోంది. ప్రాజెక్ట్ విషయంలో సోర్స్ను తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం వెనుక భారీ అవినీతి జరిగిందనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వ వాదన. మేడిగడ్డ వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత లేదని, తమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీల లభ్యత ఉన్నదని చెప్తున్నది. కానీ 2 ఏళ్ల నుంచి దాన్ని నిరూపించడమే లేదు. పైగా తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మిస్తామని చెప్తూ కేవలం 80 టీఎంసీలనే లిఫ్ట్ చేస్తానని అంటున్నది. అయినా 150 మీటర్ల తమ్మిడిహట్టి బరాజ్పై కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది.